ఏ వ్యక్తికైనా తన కుటుంబ అవసరాలు తీరిన తర్వాత కానీ దానం చేయుటకు హక్కు లేదు. ధనమును కానీ కానుకలు కానీ తన కుటుంబ అవసరాలు జీవిత విధానానికి పోను మిగిల్చుకున్న దాని నుండి ఇస్తున్నట్లు రూఢే అయ్యే వరకు దానం చేయడానికి ఏ వ్యక్తికి హక్కు లేదు. అట్లు కానినాడు ఒకరిని దోచి వేరొకరికి పెట్టినట్లవుతుంది. ఈ విషయమై శ్రీ బాబూజీ ఏమన్నారంటే, నీవు కొంత ధనాన్ని దానంగా ఇవ్వడం వల్ల నీ కుటుంబం కష్టపడుతుంది అనుకో. అప్పుడు నీవు దానిని దానం అనగలవా? అనవచ్చునా? నేను దానిని తెలివి తక్కువతనము అంటాను. గృహస్థుగా నీ కర్తవ్యం ఏమిటి? వివాహం చేసుకుని కుటుంబ బాధ్యత స్వీకరించినప్పుడు కొన్ని విధులను బాధ్యతలను నిర్వర్తించడానికి అంగీకరించావు. ఈ బాధ్యతలను నిర్వర్తించటం నీ కర్తవ్యం. అందువల్ల నీవు చేసే దానము నీ కుటుంబాన్ని బాధిస్తూ ఉంటే అది దానమే కాదు, నీవు నీ కుటుంబాన్ని కొల్లగొట్టుచున్నావు. ఈ విధంగా కొల్లగొట్టడం దానం ఎట్లా అవుతుంది?